హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో వార్ 2 సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమా మీద అంచనాలు అంతా ఇంత కాదని చెప్పాలి. తారక్ ఈ సినిమా కోసం తన లుక్స్ కూడా మార్చుకోబోతున్నాడు. ఏప్రిల్ నుంచి తారక్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. వార్ 2 సినిమాలో తారక్ రోల్ చాలా చిన్నదైనప్పటికీ ఎన్టీఆర్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే వార్ 2 పూర్తయిన వెంటనే తారక్ సోలో హీరోగా వార్ 2 సినిమా నిర్మించిన బ్యానర్ లోనే వార్ 3 సినిమాను కూడా చేయబోతున్నాడు. టైటిల్ వార్ 3 అని ఖచ్చితంగా చెప్పలేం, కానీ సోలో సినిమాగా తారక్ ఈ సినిమా అయితే ప్లాన్ లో ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ఓకే అంటే ఈ ప్రాజెక్టు కు సంబంధించిన మరిన్ని విషయాలు తెలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. వరుసగా బాలీవుడ్ ప్రాజెక్టులలో తారక్ బిజీగా ఉన్నాడు. దేవర 2, ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబోలో సినిమా ఎప్పుడు సెట్స్ మీకు వెళ్తుందో తెలియడం లేదు. ఒకే సమయంలో 2 సినిమాల్లో తారక్ నటిస్తే చాలా బాగుంటుందని ఫ్యాన్స్ అంతా ఫీల్ అవుతున్నారు. వార్ 2 వార్ 3 హిట్లయితే బాలీవుడ్ లో కూడా తారక్ బిజీ అవుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. రెమ్యునరేషన్ కంటే మంచి రోల్కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు జూనియర్ ఎన్టీఆర్. అనుకున్న సమయానికే సినిమాను రిలీజ్ చేయాలని తారక్ చాలా కష్టపడుతూ ఉన్నాడు. కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఇకపై వేగంగా సినిమాలు నటించి వరుస విజయాలతో సంచలనం సృష్టించాలని ఫ్యాన్స్ అంతా కోరుకుంటూ ఉన్నారు. సో ఇది గైస్, మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరో అప్డేట్ తో ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.